మునగ మునగ కూడా కొమ్మతో ప్రాపగేట్ అవుతుంది అంటారు, కానీ చాలాసార్లు కొమ్మ పెడితే రాదు. సీడ్ పెడితే వస్తుందండి. సీడ్ పెడితే పక్కా వస్తుంది. మీరు నర్సరీ నుంచి ప్లాంట్ తీసుకోవాల్సిన పనే లేదు, సీడ్ పెడితేనే వచ్చింది. ఇప్పుడు మాది సీడ్ గ్రోనే. ఇక్కడ ఇక్కడ మునగ మంచిగా వచ్చేసింది ఫుల్ గా. చాలా వచ్చాయండి, కానీ ఇప్పుడు నేను మళ్ళీ మన జూన్ లో ప్రూన్ చేశాను. ఓకే ఇప్పుడు మళ్ళీ అది ఇంకా సో అది ఆ మునగ మీరు సీడ్ తో స్టార్ట్ చేసి సీడ్ తో స్టార్ట్ చేస్తే అది పెరగడానికి ఎంత టైం పడుతుందండి మునగ? అంటే ఆ సీడ్ అన్నది చాలా మంచి వెరైటీ సీడ్ అనుకుంటా. నాకు 1 year లో స్టార్ట్ అయిపోయింది. అంటే అంటే ఎంత గ్రో ఎంత పెద్దగా అయిపోయిందండి? ఇదే హైట్ అండి. నేను ప్రతిసారి ప్రూన్ చేస్తే అది మళ్ళీ అలా పెరిగిపోతుంది. 1 year లో ఇంత హైట్ అయిపోయింది. సో మనం ఒకసారి మంచి వెరైటీ సీడ్, అది కూడా ఒక గార్డెన్. ఇప్పుడు మనం బయట నుంచి ఇప్పుడు ములక్కాయలు తెచ్చుకుంటాం, అవి తీసేసి డైరెక్ట్ గా వాటిని ఎండబెట్టి పెట్టేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా సీడ్ అన్నది చెట్టు మీద ఎండితే ఆ సీడ్ అన్నదే మనం వాడితే మనకి బెస్ట్ అన్నమాట. చెట్టు మీద ఎండాలి ఏదైనా సరే, ఏ వెజిటబుల్ సీడ్ అయినా చెట్టు మీద ఎండితే అది మనం యూస్ చేస్తే అదే మనకి జర్మినేషన్ బాగుంటుంది. మనం ఇంట్లో పెట్టింది అవ్వదు. ఆల్రెడీ మార్కెట్ లో కట్ చేసుకొని వచ్చి ఇంట్లో ఇదైంది కదా అని పెట్టింది అంత వర్కౌట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అంటే దాని సీడ్ క్వాలిటీ మీదే మన ప్లాంట్ హెల్త్ డిపెండ్స్. ఓకే ఓకే. సో సీడ్ అన్నది ప్రాపర్ గా ఉండాలి. మీరు మార్కెట్ నుంచి అది ఎలా గ్రో చేశారో ఏంటో తెలియదు, మీరు ఇంట్లో ఏ కండిషన్స్ లో దాన్ని డ్రై చేస్తున్నారో తెలియదు. సో అలాంటి సీడ్ జర్మినేషన్ అయినా కూడా మీకు ఈల్డ్ ఎలా వస్తుంది అన్నది మనం గ్యారంటీ ఇవ్వలేము. అదే మనం చెట్టు మీద ఎండిన సీడ్ మనం యూస్ చేసి మనం ఇంకో ప్లాంట్ మనం స్టార్ట్ చేస్తే దాని ఈల్డ్ బాగుంటుందని మనం గ్యారంటీగా చెప్పొచ్చు. అంటే ఎంతకైనా చూడండి ఎంత గొప్ప, అంటే ప్లాంట్ మీద ఉంటేనే దానికి కావాల్సిన అది ఎండిపోయినా సరే న్యూట్రిషన్ వస్తుంది. ఎండిపోయినా సరే దాని న్యూట్రిషన్ ఇచ్చి మళ్ళీ అది అంటే ఆ విత్తనం పెట్టిన సర్వైవ్ అవ్వడానికి కావాల్సినంత న్యూట్రిషన్ దానికి ఇస్తుంది అనమాట. గ్రేట్, మదర్ నేచర్ ఆల్వేస్ అంతే.